న్యూ మెక్సికోలో లాస్ క్రూజ్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చాలా తీవ్ర ఉద్రిక్తల పరిస్థితి దారితీసింది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొక 15 మందికి గాయాలయ్యాయి. మృతిలో ఇద్దరు టీనేజర్లు ఉన్నారు. ఇద్దరు కూడా 19-16 వయస్కులుగా తెలుస్తోంది. అనుమతి లేనటువంటి ఓ కార్ ప్రదర్శనలో ఈ వివాదం చెలరేగింది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన అదొక లార్జ్ పార్క్ ఏరియా, మెక్సికోలోని ఒక పార్క్ ఏరియా. ఆ పార్క్ ఏరియాలో నిన్న సాయంత్రం ఒక కార్ ప్రదర్శన, అంటే అక్కడ బేసికల్గా బైక్ రైడర్స్ కార్ హెవీ కొంత స్టంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున జనాలు గుమికూడారు. సుమారుగా 200 మందికి పైగా అక్కడ ఆ కార్ ప్రదర్శన చూసేందుకు గుమికూడారు. అంతా అన్ఆథరైజ్డ్ కార్ స్టంట్ అది. సో అక్కడికి చేరిన నేపథ్యంలో ఆ స్టంట్ చూసేటువంటి క్రమంలోనే ఆ కార్ స్టంట్లు చేసే వ్యక్తులకి మరొక వర్గానికి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. అందరి దగ్గర హ్యాండ్ గన్స్ ఉన్నాయి. ఒక్కసారిగా ఈ కాల్పులు చెలరేగడంతో అక్కడ చూసేందుకు వచ్చినటువంటి ఆ 200 మంది ఎవరైతే సామాన్యమైనటువంటి వ్యక్తులు ఆ ప్రదర్శన చూసేందుకు వచ్చారో వారిపైన కూడా ఈ కాల్పులకు పాల్పడ్డారు అంతా కూడా. సో ఒక్కసారిగా కాల్పుల మధ్యలో వీళ్ళు చిక్కుకుపోవడంతో దాంట్లో ముగ్గురు మృతి చెందారు. 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి.